నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, అలాగే లైక్. కింగ్ కొట్టేశాడు. విరాట్ 51వ సెంచరీ. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం. ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్తో మ్యాచ్ అంటే సాధారణంగా భారత్దే పైచేయి. గత దశాబ్ద కాలంలో ఆధిపత్యం మరింత పెరిగింది. ఇప్పుడు దుబాయ్లోనూ భారత్ది అదే జోరు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అంచనాలను అందుకుంటూ రోహిత్ సేన అదరగొట్టింది. అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ ఛాంపియన్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థిని 6 వికెట్లతో అవలోలంగా మట్టి కనిపించింది. వరుసగా రెండో విజయం సాధించిన టీమిండియా సెమీఫైనల్లో చేరడం దాదాపు లాంఛనమే. అదే సమయంలో ఆతిథ్య పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. స్టార్ బ్యాటర్ కోహ్లీ సూపర్ ఫామ్ను అందుకోవడం భారత్కు శుభ సూచికం. ఇన్నింగ్స్కు ఇరుసులా నిలిచిన అతడు వన్డేలో 51వ శతకాన్ని పూర్తి చేశాడు. వన్డేలో వేగంగా 14,000 పరుగులు చేసిన బ్యాటర్గాను అతడు రికార్డు సృష్టించడం విశేషం. దాయాదుల పోరు అభిమానుల్లో ఎంతో ఆసక్తి పెంచినా భారత్కు పాకిస్తాన్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు భారత్ బౌలర్ల దాటికి 49.4 ఓవర్లో 241 పరుగులకు ఆలౌట్ అయింది. కులదీప్ యాదవ్ 340, హార్దిక్ పాండ్యా 231 పాక్ను దెబ్బతీశారు. షకీల్ 62 టాప్ స్కోరర్గా పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఓవైపు గోడలా నిలిచిన కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ 56, గిల్ 46 సహకారంతో జట్టును విజయపదంలో నడిపించాడు. భారత్ 42.3 ఓవర్లోనే 4 వికెట్లకు లక్ష్యాన్ని పూర్తి చేసింది. భారత్కు సాయంపై 5వసారి పదే ప్రస్తావిస్తున్న ట్రంప్ తాజాగా మళ్ళీ ఆగ్రహం. అధిక సుంకాలపైన విమర్శ. అసలు నిధులే రాలేదన్న కేంద్రం. అంచనాలకు అందని ఆదాయం. ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యం 2.90 లక్షల కోట్లు. 10 నెలల్లో వచ్చింది 1.82 లక్షల కోట్లు. 2025-26 బడ్జెట్కు అన్ని శాఖల నుంచి భారీగా ప్రతిపాదనలు. అంతు చిక్కని ఆచూకీ కానరాని 8 మంది జాడా. ఎస్ఎల్బీసీ సొరంగంలోకి రక్షణ బృందాలు. కిమి యువతలనే ఆగిపోయిన వైనం. అత్యంత సంక్లిష్టంగా లోపడ పరిస్థితులు. 4 మీటర్ల మేర బురద, మట్టి, నీరు. హై కెపాసిటీ మోటార్లతో తొలగింపు చర్యలు. తుంగిపోయిన అడ్డుగా పడిన టీబీఎం పరికరాలు. రంగంలో సైన్యం, నౌకాదళం, పలు బృందాలు. సంఘటనా స్థలం వద్ద మంత్రి ఉత్తమ్ పర్యవేక్షణ. సొరంగంలో 6 గంటలున్న మంత్రి జూపల్లి. మనోజ్, శ్రీనివాస్, సందీప్ ఎక్కడున్నారు? మనోజ్ వినిపిస్తుందా అంటూ పదే బిగ్గరగా అరుస్తూ రక్షణ దళాలు అన్వేషణ. కానీ లోపల నుంచి ఉరుకు పలుకు లేదు. మరోవైపు సొరంగంలో కిలోమీటరు మేర నీటి ప్రవాహం. 4 మీటర్ల ఎత్తున 1/2 మీటర్ దూరం పేరుకపోయిన బురద. కన్ను పొడుచుకున్న కనిపించినంత చీకటి. ప్రమాద స్థలానికి సమీప మార్గానికి అడ్డుగా చెల్లాచెదురుగా పడిపోయిన ఇనుపరాడ్లు, ఇతర పరికరాలు. లోపలికి బయటికి సమాచార వినిమయం చూసే వ్యవస్థలు ధ్వంసం. ఎస్ఎల్బీసీ సొరంగంలో నెలకొన్న అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఇవి. వైభవపేతంగా స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ. పసిడిమయమైన యాదగిరి విమాన గోపురం ఆవిష్కరణ అనంతరం నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీతా దంపతులు, ఈవో భాస్కర్ రావు. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ కత్రువు ఆదివారం వైభవపేతంగా జరిగింది. ఉదయం 11:54 గంటల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితం చేశారు. ఈ కార్యక్రమం కోసం ఆయన తన సతీమణి గీతతో కలిసి ఉదయం 10:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు యాదగిరిగుట్ట హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి అతిథి గృహానికి వెళ్లి సాంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం దంపతులు గుట్టపై ఉన్న యాగశాలకు చేరుకొని సుదర్శన లక్ష్మీ నరసింహ యాగంలో పాల్గొన్నారు. అనంతరం నేరుగా స్వర్ణ గోపురం పై అంతస్తు వరకు వెళ్లి మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజలు పూర్తయ్యాక గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో జరిగిన స్నేహితుడి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. భారంగా ఆరోగ్య భరోసా. ఏటా పెరుగుతున్న బీమా పాలసీల ప్రీమియం 5 ఏళ్లలో దాదాపు 30% హెచ్చు. నవకల్పనలకు అంతర్జాతీయ వేదిక హైదరాబాద్లో రేపు ప్రారంభం కానున్న బయో ఆసియా 2025 సదస్సు 50 దేశాల నుంచి 3,000 మంది రాక.
వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. పాక్ను పడగొట్టి సెమీస్కు ఇండియా. ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్తాన్పై ఘన విజయం. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ రాణించిన శ్రేయస్ గిల్ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన పాక్. ఐసీసీ టోర్నీలో ఇండియా మరోసారి పాకిస్తాన్పై ఆధిపత్యం చూపెట్టింది. చేజింగ్లో విరాట్ కోహ్లీ 100 నాటౌట్, శ్రేయస్ అయ్యార్ 56 దంచికొట్టడంతో ఛాంపియన్ ట్రోఫీలో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. దీంతో ఆడిన 2 మ్యాచ్లో నెగ్గిన రోహిత్ సేన దర్జాగా సెమీస్లో అడుగుపెట్టగా టోర్నీ నుంచి పాక్ నిష్క్రమించింది. ముందుగా పాకిస్తాన్ 241 రన్స్కు ఆలౌట్ అయింది. తర్వాత ఇండియా 244/4 స్కోర్ చేసి నెగ్గింది. కోహ్లీ, శ్రేయస్కు తోడుగా గిల్ 46 రాణించారు. కోహ్లీతో 3వ వికెట్కు 114 రన్స్ జత చేసి విజయం దిశగా తీసుకెళ్లాడు. మార్చి 2న జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇండియా న్యూజిలాండ్తో తలపడనుంది. స్వర్ణకాంతుల్లో యాదగిరిగుట్ట దివ్య విమాన బంగార గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్. ఘనంగా మహాకుంభాభిషేకం సంప్రోక్ష పూజల్లో పాల్గొన్న సీఎం దంపతులు. వేదాశ్వనం అందజేసిన ఆలయ అర్చకులు. నారసింహుడి నామస్మరంతో పులకించిన గుట్ట. దేశంలో ఎత్తైన 5 అంతస్తుల్లో మొదటి స్వర్ణ తాపడ గోపురం ఇదే. ఒక్కరోజు సైంటిస్టుగా మారండి. నేషనల్ సైన్స్ డే సందర్భంగా వన్డే సైంటిస్టుగా మారాలని పిల్లలకు, యువతకు ప్రధాని మోదీ మన్ కీ బాత్లో పిలుపునిచ్చారు. ఆదిలాబాద్కు చెందిన ప్రభుత్వ టీచర్ తొడసం కైలాస్ ఆవిష్కరించిపోయే దశలో ఉన్న కోలామి భాష పరిరక్షణకు ఏఐ టూల్స్తో పాటను కంపోజ్ చేయడాన్ని ప్రశంసించారు. 18 కిలోమీటర్లు నేల మీదే మెట్రో పరుగులు. ఫ్యూచర్ సిటీకి 3 విధాలుగా మెట్రో పరుగులు పెట్టనుంది. అండర్ గ్రౌండ్, ఎలివేటెడ్, ఎట్ గ్రిడ్ మార్గాల్లో మెట్రో లైన్ను నిర్మించనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్లు 40 నిమిషాలు చేరేలా కారిడార్లు రూపొందిస్తున్నారు. అదానీ ఏడాదిలో కట్టిన ట్యాక్స్ 58,104 కోట్లు. వివిధ వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూప్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి 58,104 కోట్లు ట్యాక్స్ కట్టింది. అంతకుముందు ఏడాది చెల్లించిన 46,610 కోట్ల ట్యాక్స్తో పోలిస్తే 11,494 కోట్లు ఎక్కువ. ఎట్లున్నారో ఏమో, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సేఫ్టీపై ఆందోళన. సహాయక చర్యలకు ఆటంకం. స్పాట్కు వెళ్లలేకపోతున్న రెస్క్యూ టీమ్స్. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం రేవంత్ కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశం. ప్రమాద ప్రాంతంలో పెద్ద ఎత్తున బురద, మట్టి. 200 మీటర్ల పొడవున పేరుకపోయిన శిథిలాలు. మరోవైపు నిరంతరాయంగా ఉబికి వస్తున్న నీటి ఊట. గంటకు దాదాపు 10,000 లీటర్ల నీళ్లు. 13.8 కిలోమీటర్ల వరకే వెళ్ళగలిగిన రెస్క్యూ బృందాలు. కూలిన స్లాబు మట్టిని తొలగించేందుకు ప్రయత్నాలు. రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ టీమ్స్. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ జూపల్లి. గాలి దూరదు, ఊపిరాడదు. ప్రపంచంలోనే అతి పొడవైన ఇరిగేషన్ టన్నెల్ ఎస్ఎల్బీసీ పైపుల ద్వారా ఆక్సిజన్ పంపు చేస్తూ పనులు. టన్నెల్ పైన మొత్తం కొండలు, అడవులే. 1980లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటి సీఎం అంజయ్య 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో ఇచ్చింది 500 కోట్లే. 2026 కల్లా కంప్లీట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం. శిథిలాల కింద చిక్కుకున్నారా? ప్రమాదం జరిగినప్పుడు 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు టన్నెల్లో బోర్ డ్రిల్లింగ్ మిషన్ దగ్గర ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పైకప్పు ఊడిపడి నీళ్లు లోపలికి వస్తుండడంతో వాళ్ళంతా టీబీఎం మిషన్లో తలదోచుకొని ఉండొచ్చునని ఇప్పటిదాకా ఆఫీసర్లు అనుకున్నారు. కానీ రెస్క్యూ టీం టన్నెల్ లోపలికి వెళ్ళి చూడగా ఆ మిషన్ మొత్తం శిథిలం అయిపోయింది. ప్రమాదం దాటికి దాదాపు 90 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు వెనక్కి వచ్చింది. దీనికి తోడు లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. శనివారం అర్ధరాత్రి నుంచి 2 గంటల టన్నెల్లోకి వెలిగిన ఫైర్ డిజాస్టర్ టీం ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. అక్కడి నుంచి కార్మికుల పేర్లు గట్టిగా పిలిచింది. మనోజ్ త్రివేది, శ్రీనివాస్, హమారా వాయిస్ ఆప్ సునియే రహే క్యా అంటూ అరిచింది. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కార్మికులందరూ శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని ఆందోళన వ్యక్తమవుతుంది. రాజలింగమూర్తి హత్య కేసులో గండ్ర అనుచరుడు. ఎఫ్ఐఆర్లో A8గా బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు.
వివరాలు వెల్లడించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే రాజలింగమూర్తిని చంపితే బెయిల్ ఇప్పిస్తామన్న హరిబాబు, ఖర్చులు కూడా తానే భరిస్తానని హామీ. 7 నిందితులు అరెస్ట్, హరిబాబు సహా పరారీలో 3. రాష్ట్రం దివాలా తీసే రోజులు వస్తున్నాయి. అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కిషన్ రెడ్డి. గత సర్కారు 8 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఈ సర్కార్ అదే పద్ధతిలో పోతున్నది. అభివృద్ధిపై రేవంత్ సవాల్కు నేను రెడీ. హైదరాబాద్లో బిల్డర్లను కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తున్నారని ఆరోపణ. షారీ రన్. హైదరాబాద్లో నెక్స్ట్లో ఆదివారం నిర్వహించిన షారీ రన్ ఆకట్టుకుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 3120 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల చీరలు కట్టుకొని బొట్టుతో రన్లో పాల్గొని యూనిటీ స్పిరిట్ చాటారు. పలువురు అతివలలు హై ఎండలో బైకులపై సందడి చేశారు. కొత్త ఆవిష్కరణలకు వేదిక బయో ఏషియా రేపు ఎల్లుండి హెచ్ఐసిసిలో సదస్సు. హాజరు కానున్న 50 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు. ఈసారి ప్రత్యేకంగా ఇన్నోవేషన్ జోన్ ఏర్పాట్లు. అమెరికా నుంచి 4వ బ్యాచ్, మరో 12 మంది ఇండియన్లు వెనక్కి. ఇండియాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారీగా ట్యాక్సీలతో అమెరికా నుంచి లాభపడ్డది ట్రంప్. మళ్ళీ ఆ దేశంలో ఎలక్షన్ల కోసం ఎందుకు నిధులు ఇవ్వాలని కామెంట్. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న ఇండియన్ల తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 3 బ్యాచ్లో అక్రమ వలసదారులు అమెరికా భారత్కు పంపింది. ఆదివారం 4వ బ్యాచ్ ఇండియాకు చేరుకుంది. ఇందులో మొత్తం 12 మంది ఇండియన్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగారు. వీరు వయా పనామా మీదుగా ఇండియాకు చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. 12 మందిలో 4 పంజాబ్లో అమృత్సర్కు వెళ్లారని తెలిపారు. ఫిబ్రవరి 5న ఫస్ట్ బ్యాచ్లో భాగంగా 104 మంది ఇండియన్స్ వలసదారులను అమృత్సర్కు తరలించిన సంగతి తెలిసిందే. మరోవైపు అక్రమ వలసదారుల చేతులు కాళ్లకు అమెరికా సంఖ్యలు వేసి తరలిస్తున్నారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.